హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చామంతి హౌస్లో లేని సమయం చూసి రమాదేవి చామంతి గదిలోకి వచ్చి వాళ్ళ వస్తువులన్నీ కూడా విసిరి కొడుతూ అక్కడున్న బట్టలు బ్యాగులు మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది. అన్నింటినీ తీసి విసిరి పడేస్తూ గందరగోళం చేస్తూ ఉంటుంది. అప్పుడే చామంతి అక్కడికి వచ్చి, మేడం ఏం చేస్తున్నారు మేడం, ఏం వెతుకుతున్నారు మేడం, ఏం కావాలి మేడం అని అడుగుతూ ఉంటుంది. హారం, నాకు ఆ రాజమణి హారం కావాలి. ఆ రాజమణిహారం నీ దగ్గర ఉందన్న విషయం నాకు తెలిసిపోయింది. మర్యాదగా ఆ రాజమణిహారాన్ని ఎక్కడ పెట్టావో చెబుతావా లేదా, నా చేతికి ఇస్తావా లేదా అని రమాదేవి నిలదీస్తూ ఉంటుంది. రమాదేవి మాటలు విన్న చామంతి చాలా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. రమాదేవి అమ్మ మణిహారం కోసం అని సముద్రంలో వెతుకుతూ ఉన్నప్పుడు రమాదేవిని కాపాడడానికి వెళ్ళిన చామంతి ఆ మణిహారాన్ని తానే తీసుకొని మళ్ళీ భద్రంగా దాచిపెట్టుకుని ఇంటికి వచ్చి ఉంటుంది. మళ్ళీ ఏదో వేరొక చీరలో దాచిపెట్టేసి ఉంటుంది. అదంతా కూడా చామంతి గుర్తు చేసుకుంటూ, ఇప్పుడు ఈ మేడం ఏమో మణిహారం అడుగుతున్నారు, నా దగ్గర ఉన్నదన్న విషయం ఈవిడికి ఎలా తెలిసిపోయిందో ఏమో, ఆ మణిహారం గురించి ఈవిడికి ఎలా తెలుసు అని అడుగుతూ టెన్షన్ పడుతూ నిన్నే అడుగుతుంది ఏంటే, మాట్లాడకుండా అలా చూస్తూ నిల్చున్నావు, ఆ మణిహారాన్ని ఇస్తావా లేదా అని రమాదేవి అరుస్తూ ఉంటుంది. మరి ఆ మణిహారం కోసం ఇంకా చామంతిని కొడుతుందా లేదా అని